హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, డే అంతా ఎంత కష్టపడినా కూడా ఒక్కసారి నైట్ అయ్యాక బెడ్ మీద పడుకుంటేనే ఆ రిలాక్సేషన్ అంటూ మనకు కనిపిస్తది. హమ్మయ్య అన్న ఫీలింగ్ వస్తది. కానీ నరాల నొప్పి ఎవరికైనా ఉంటే పాపం వాళ్ళకి చాలా మందికి నేను అబ్జర్వ్ చేశాను. అప్పుడే స్టార్ట్ అవుతుంటది దరిద్రం వాళ్ళకి. అంటే పడుకుందామన్నా, రిలాక్స్ అవుదామన్నా వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు. పడుకుంటేనే ఇంకెక్కువ బాధ అనిపిస్తదని కొంతమంది కంప్లెయింట్ కూడా చేసి ఉండుంటారు. మీ దగ్గర కూడా బోలెడన్ని కేసులు వచ్చుంటాయి. ఎందుకలా అండి చేతన్ గారు? వాళ్ళకేంటి మరి శాశ్వత పరిష్కారం? శాశ్వత పరిష్కారం అని వర్డ్ మనం వింటే మనకు నెక్స్ట్ థాట్ ఏమొస్తది కదా! మన ఉన్న రోగం ఏదైతే మన బాడీలో ఉంది అది గుర్తొస్తది ఫస్ట్. హ్మ్. అది గుర్తు వచ్చినంక మనకి ఇంకోటి గుర్తొస్తది. హ్మ్. జనరల్‌గా ఏం వింటాం? ఈ ఫలానా రోగం వచ్చిందంటే దీనికి శాశ్వత పరిష్కారం ఉండదు. మందు వేసుకోవాలి 4 గంటలు మంచిగుంటది. నడిపించుకోవాలి పని. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరాల నొప్పులున్నాయి. హ్మ్. హ్మ్. కాళ్ళు లాగుతున్నాయి బాగా. హ్మ్. పెయిన్ కిల్లర్ ఏసుకున్నారు. హ్మ్. 3, 4 గంటలు తగ్గుతది. హ్మ్. మళ్ళా వస్తది కదా! వస్తది. ఏమైతదంటే స్పెషల్లీ లేడీస్ ఫుల్ పనుంటది ఈళ్ళకు. ఇంట్లో ఇన్ని గంటలు నిల్చొని పని చేస్తారు. హ్మ్. నైట్ టైమే ఎక్కువ ఎందుకైతది నేను చెప్తా మీకు. మార్నింగ్ ఎట్టి పరిస్థితిలా చచ్చిపోతుంటే కూడా వంటలు చేస్తారు వాళ్ళు. చెప్పరు కూడా నోట్లకెళ్ళి. అరే నాకు ఇట్లా ప్రాబ్లమ్ అయితుంది. బై చాన్స్ భరించలేక అయితుంది అంటే ఏం చేస్తారు? సీదా పెయిన్ కిల్లర్ పత్తి తెప్పించుకుంటారు ఒకటి. తీసుకోవడం, ఏసుకోవడం, పని చేయడం. అవునా కాదా? అవునండి. అయితే ఏమైతదంటే ఎప్పుడైతే రాత్రి అయితది అప్పుడు వరకు ఆ పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ కూడా తగ్గుతది. హ్మ్. మళ్ళా ఏసుకొని పడుకుంటారు. దీంట్లో కిడ్నీ ఖరాబ్ అయితది. జాయింట్స్ డ్యామేజ్ అయితాయి. నరాలు దెబ్బ పడిపోతాయి. షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి. కొందరికి షుగర్ వ్యాధులు కూడా వచ్చినాయి అట్లనే. హ్మ్. ఆ అవునా? పత్తాలు వాడి. హుహుహుహు. ఇలా ఇంటోళ్ళకి తెలిసిందనుకోండి. తెలిస్తే అరే వాడకు అవి. ఎందుకు వాడతావు? కానీ దానికి సబ్‌స్టిట్యూట్ ఉండదు మళ్ళీ. హ్మ్. ఆ పని మొత్తం ఎట్లైనా చేయాలి కదా ఈళ్ళు. హ్మ్. దానికి సబ్‌స్టిట్యూట్ ఉండదు. ఏం చేస్తారు? ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర ఇట్లనే వచ్చిండు. సార్ నెలకు 15 నుంచి 25 గోళీలు వాడతా నేను పెయిన్ కిల్లర్‌లు. అమ్మో! భరించలేని నొప్పి. ఎవ్రీ ఆల్టర్‌నేట్ డేస్. ఆల్టర్‌నేట్ ఏంది రోజుకి 2, 3 కూడా అయితాయంట ఒక్కొక్కసారి. ఆ! ఇక్కడి నుంచి మొత్తం ఈ పొట్ట నొప్పి, తొడ నొప్పి, పిక్కల నొప్పి, మళ్ళా మెడ నుంచి కింద వరకు మొత్తం లాగుతున్నాయి చేతులు, కాళ్ళు. అబ్బబ్బా! తిమ్మిర్లొస్తాయి సడెన్‌గా. హ్మ్. తిమ్మిర్లున్నప్పుడు నొప్పుండదు, నొప్పున్నప్పుడు తిమ్మిరుండదు. హ్మ్. పడుకున్నప్పుడు ఇంకా ఎక్కువ అయితుంది. పడుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఏది ఆలోచించం. ఏ పని చేయం. పని చేస్తలేం గదా! హ్మ్. అప్పుడు పడుకున్నప్పుడు మన ఉన్న అన్ని బాధలు వస్తాయి బయటికి. ఎందుకంటే మేము పని చేస్తలేం. అవునా కాదా? హ్మ్. దేని మీద? ఏం ఆలోచిస్తలేం. హ్మ్. ఇప్పుడు నరాల నొప్పి ఉన్నవాళ్ళు సీరియల్ చూస్తారు కదా! హ్మ్. ఆ సీరియల్ చూసినప్పుడు వరకు అది గుర్తురాదు. ఎందుకంటే మైండ్ మొత్తం అక్కడ ఉంటది. హ్మ్. పడుకున్నప్పుడు ఏందంటే మన బాధలు, దుఃఖాలు, సుఖాలు ఇవన్నీ గుర్తొస్తాయి మనకు. హ్మ్. ఈ నొప్పులు గూడా అట్లనే పెయిన్ రెస్పాన్స్ అంటారు. మన బాడీ అట్లా హైడ్ చేస్తది పెయిన్ మనం ఏమన్నా చేస్తున్నామంటే. హ్మ్. అయితే ఏందంటే ఇప్పుడు ఈ పేషెంట్‌కి తిమ్మిర్లున్నాయి, నొప్పులున్నాయి. హ్మ్. తిమ్మిర్లున్నప్పుడు నొప్పులు ఉంటలేవు, నొప్పులున్నప్పుడు తిమ్మిర్లుంటలేవు. హ్మ్. ఇప్పుడు పడుకున్నారు. పేషెంట్‌కి ఏమంటున్నారంటే, "లైట్ ఆఫ్ చేస్తే నాకు భయమైతది. నేను లైట్ ఆఫ్ చేసి పడుకోలేను. లైట్ ఆన్ పెట్టే పడుకుంటా. హ్మ్. లైట్ ఆన్ పెట్టి మంచిగా కప్పుకొని పడుకుంటా నేను. బై చాన్స్ ఇది ఏదైతే మనం కప్పుకుంటాం అది వచ్చేస్తది కదా! మనం పడుకున్నాక హ్మ్. ఒకసారి బయటికి. హ్మ్. లైట్ ఒకవేళ పడంగానే మళ్ళా నాకు నరాల్లో నొప్పి అయితది. వామ్మో! అట్లా కూడా ఉంటదా? ఎంత ఇది మీరు చూడండి. అంటే హ్మ్. హోమియోపతిలో ఎట్లా అంటే అందుకే ప్రతి పేషెంట్ వేరే అనేసి చెప్తారు. హ్మ్. ఎందుకు? కొందరికి నైట్ టైమ్ ఎక్కువైతది. కొందరికి డే టైమ్ ఎక్కువైతది. కొందరికి 3 పీఎంకే వస్తది. హ్మ్. కొందరికి 1 ఏఎంకి వస్తది. అది నొప్పి ఉన్నా, వాంతులున్నా, మోషన్ ఉన్నా అట్లా. అంత డిఫరెన్స్ ఉంటది. ఇట్లా అయి ఏమైపోతది? నాకు నిద్ర సక్కగా పట్టదు. ఇంకో పేషెంట్ ఏమంటుండ్రు? మొత్తం రోజులో గంటన్నరనే పడుకుంటా. హ్మ్. నిద్ర రాదు ఇంకా. అయ్యో రామా! ఆ పేషెంట్‌కి కూడా మోకాళ్ళ నొప్పులు అట్లా ప్రాబ్లమ్ ఉండే. నరాల నొప్పులు కూడా ప్రాబ్లమ్ ఉండే. మళ్ళా ఇంకొక పేషెంట్ ఏమంటున్నారు? నాకు నైట్ టైమ్ నిద్ర రాదు. నాకు హ్మ్. డే టైమే నిద్ర వస్తది. హ్మ్. ఒక పేషెంట్ ఏమన్నాడు తెలుసా? హ్మ్. బెడ్ మీద పడుకోవడానికి 11 పీఎం పోతా. హ్మ్. 3:00, 4:00కి నిద్ర వస్తది. హ్మ్. 5:30కి లేవాలి. హ్మ్. ఎందుకు? మా హస్బెండ్‌ది జాబ్ హైదరాబాద్‌లో ఉంది. మేము ఉండేది వరంగల్‌లో ఉంది. ఆయన టిఫిన్ తయారు చేయాలి, బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయాలి, ప్యాక్ చేసి ఇవ్వాలి. ఆయన ట్రైన్‌లో డైలీ హైదరాబాద్ పోతాడు. హ్మ్. మళ్ళా నైట్ వస్తాడు. మళ్ళా ఆయన పోయినంక నేను పూజలు చేసుకొని, తినేసి అప్పుడు 4, 5 గంటలు పడుకుంటా. అయితే
ఎట్లా ఏమవుతుంది, ఫుల్ నరాల నొప్పులు అవుతాయి. అదే కదా. అందుకే నైట్ టైం ఎక్కువ నరాల నొప్పులు అవుతాయి చాలా మందికి. అండ్ ప్రకృతి కూడా ఉంటది, కొందరికి వాళ్ళ లక్షణాలు బయట పడతాయి నైట్ టైం, అదే. కొందరికి లక్షణాలు బయట పడతాయి డే టైం. ఈ పేషెంట్లకు అందరికి ఎన్ని కేసులు చెప్పినా కదా, వీళ్ళందరికీ తగ్గింది హోమియోపతి మందులతోటి పూర్తిగా శాశ్వత పరిష్కారం. మరి వీళ్ళకి ఏమైనా హోమ్ రెమెడీ కూడా సజెస్ట్ చేస్తారా? నరాల నొప్పికి అమృతం లాంటి హోమ్ రెమెడీ చెప్తాను. మొరింగా. మొరింగా అంటే ఏంది? డ్రమ్ స్టిక్స్. డ్రమ్ స్టిక్స్ అంటే ఏంది? మునక్కాయలు. అది ఏం చేయాలి, 2 తీసుకొని కట్ చేసుకోండి, మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని దాన్ని బాయిల్ చేయండి. బాయిల్ చేస్తే అది మెత్తగా అయిపోతాయి కదా, అది పప్పు ఇట్లా చేసేది ఉంటది కదా, పప్పు గుత్తి, దాంతో మంచిగా ఇట్లా చేస్తే దాంట్లో ఉన్న జెలీ గుజ్జు మొత్తం వచ్చేస్తుంది దాంట్లో. హార్డ్ స్టిక్కులు పక్కకు పడేసేయండి. మీరు మొరింగా సూప్ తయారు చేసుకున్నారు, దీంట్లో కొంచెం మీరు మిరియాల పౌడర్ వేయండి, కొంచెం మిరియాల పౌడర్ వేసి బ్లాక్ సాల్ట్ వేయండి, కొంచెం నిమ్మకాయ రసం వేయండి, కలుపుకొని అది తాగండి. కడుపు నిండిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది, నరాల నొప్పుల్లో చాలా మార్పు వస్తుంది. దాని తర్వాత తిండి కూడా ఇంతే అవుతుంది. డైలీ నైట్ టైం ఈ పని చేయండి. ఓకే. నైట్ టైం ఎందుకంటే నా చాలా మందికి నైట్ టైం ఎక్కువ అవుతాయి ప్రాబ్లమ్స్. ఒక పేషెంట్ ఇంతకుముందు మనం చెప్పినాం ఇట్లా మొరింగా తాగండి, 3 రోజులు తాగిర్రంట, చాలా నయం ఉండే అంట, హెల్ప్ అయింది. అంటే జర ఉండే ప్రాబ్లము, మన వీడియో చూసి 3 రోజులు తాగిర్రంట, ఫోన్ చేసి అదే చెప్పడానికి ఫోన్ చేసి వాళ్ళు చాలా మంచిగా చెప్పారు, 3 రోజులకే తగ్గినాయి, ఎన్నో రోజుల నుంచి ఉండే అనేసి. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వర్కౌట్ అయ్యిందో కమెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. థ్యాంక్ యూ మేడం.